పీలేరు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను ఇప్పుడు నేను మీకు అందించబోతున్నాను. అన్నమయ్య జిల్లా పీలేరులో గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎన్ కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. వైసీపీ నుంచి రామచంద్రారెడ్డి బరిలో ఉన్నారు. కిషోర్ కుమార్ రెడ్డి ఆ ఎన్నికల్లో రామచంద్రారెడ్డిపై 25,081 ఓట్ల మెజార్టీతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి పీలేరు నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో పీలేరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు. అడవిపల్లి రిజర్వాయర్ని పూర్తి చేస్తాను అని చెప్పారు. అలాగే తాగునీరు, సాగునీరు అందిస్తాను ప్రజలందరికీ, తాగునీరు, సాగునీరు కష్టాలను ప్రజలకు రానివ్వను అని చెప్పారు. భూ ఆక్రమణలపై కఠిన చర్యలు తీసుకుంటాను, భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతాను అని అన్నారు. జేఎన్టీయూకు స్వయం ప్రతిపత్తి గురించి హామీ ఇచ్చారు. అలాగే టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాను అని రైతులకు చెప్పారు. అలాగే రైతులకు గిట్టుబాటు ధర వచ్చేలాగా చూస్తాను అనే హామీ కూడా ఇచ్చారు. ఏపీఐఐసి భూముల్లో పరిశ్రమలను తీసుకుని వస్తాను, తద్వారా ఇక్కడ స్థానికంగా ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అనే హామీలు ఇచ్చారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఇవే. పీలేరు కరువు పీడిత ప్రాంతం. కరువు చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ. చాలా గ్రామాలకు ఏటా తాగునీటి సమస్య ఎక్కువగా ఉంటుంది, సాగునీటి సమస్య కూడా ఉంటుంది. వాటర్ ఫిల్టర్ల నిర్వహణ లేకపోవడం ఒక సమస్య. అడవిపల్లి రిజర్వాయర్ పెండింగ్లోనే ఉండడం మరో సమస్య ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. అలాగే పీలేరు బస్టాండ్కు వరద సమస్య ఎక్కువగా ఉంటుంది. వరద వచ్చినప్పుడల్లా బస్టాండ్ మునిగిపోతూ ఉంటుంది. ఎత్తు తక్కువగా ఉండటంతోనే తరచూ వరద వచ్చినప్పుడల్లా ముంపుకు గురవుతూ ఉంది. ఇక జరికోన ప్రాజెక్టు పనులు స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. సెగ్మెంట్ హాస్పిటల్లో సిబ్బంది కొరత చాలా ఎక్కువగా ఉంది. దీని కారణంగా రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల డ్రైన్లు, రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. జేఎన్టీయూ బ్రాంచ్ క్యాంపస్ను వర్సిటీగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి. మరి నియోజకవర్గ ప్రజలు ఎమ్మెల్యే పనితీరు గురించి ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటో చూద్దాం. పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవే. జల్ జీవన్ మిషన్లో పురోగతి కనిపిస్తోంది. అలాగే పీలేరు, కల్లూరు 4 లేన్ల రోడ్డు పనులు జరుగుతున్నాయి. కొత్త విద్యుత్ సబ్స్టేషన్లను ప్రారంభించారు. కలికిరిలో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించడం, ఇవన్నీ ఎమ్మెల్యేకు పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలు కూడా చూడండి. ఇవో నెగిటివ్గా ఉన్న అంశాలు. కార్యకర్తల్లో తీవ్రమైన అసంతృప్తి ఉంది ఎమ్మెల్యేపై. 4 నాయకులు చెప్పినట్లు జరుగుతూ ఉంది నియోజకవర్గంలో అని అంటూ ఉన్నారు. అభివృద్ధి పనులపై సమీక్షలే లేవు అని జనం అంటున్నారు. సెగ్మెంట్లో భూ కబ్జాలకు చెక్ పెట్టలేదు ఎమ్మెల్యే అని చెప్తున్నారు. ఎన్నికల్లో భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతానన్నారు. కానీ భూ కబ్జాలు యథేచ్ఛగా జరుగుతున్న ఎమ్మెల్యే వాటిని చెక్ పెట్టలేకపోతున్నారు అని అంటూ ఉన్నారు. ఇవి నెగిటివ్ పాయింట్స్గా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే పనితీరుకు పీలేరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 18.6% మంది అంటున్నారు. బాగుంది అని 17.3% మంది జనం చెబుతున్నారు. పర్వాలేదు అని 38.5% మంది జనం అంటుంటే, బాగా లేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 10.6% మంది జనం చెబుతున్నారు. అంటే దగ్గరగా 25% మంది జనంలో కొంత అసంతృప్తి కనిపిస్తుంటే 75% మంది ప్రజల్లో సంతృప్తి కనిపిస్తోంది. మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరు గురించి పీలేరు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూడండి. చాలా బాగుంది అని 14% మంది జనం అంటుంటే, బాగుంది అని 16.3% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 41.8% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 16.3% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 11.6% మంది జనం చెబుతున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 11.6% మంది జనం చెప్తున్నారు. బాగుంది అని 18.3% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 46.8% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 14% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 9.3% మంది జనం చెప్తున్నారు. అంటే దగ్గరగా 23% మంది ప్రజలు కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 77% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 11.6% మంది అంటున్నారు. బాగుంది అని 14% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 37.2% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 20.9% మంది జనం చెప్తుంటే, అస్సలు బాగాలేదు అని 16.3% మంది జనం అంటున్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 16.3% మంది చెప్తుంటే, బాగుంది అని 18.6% మంది అంటున్నారు. పర్వాలేదు అని 39.5% మంది జనం చెప్తుంటే, బాగాలేదు అని 14% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 11.6% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్ పనితీరుకి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 18.6% మంది అంటున్నారు. బాగుంది అని 20.9% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 41.9% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 11.6% మంది జనం చెబుతుంటే, అస్సలు బాగాలేదు అని 7% మంది జనం అంటున్నారు. అమరావతి పనులు పూర్తి అవుతాయనుకుంటున్నారని అడిగితే, పూర్తి అవుతాయని 34.9% మంది జనం నమ్ముతున్నారు. కావు అని 16.3% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 25.6% మంది జనం అంటున్నారు. తెలియదు అని 23.3% మంది జనం చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఈ టర్మ్లో పూర్తి అవుతుంది అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 37.2% మంది జనం చెప్పారు. కాదు అని 20.9% మంది జనం అన్నారు. కావచ్చు అని 23.3% మంది జనం చెప్పారు. తెలియదు అని 18.6% మంది జనం అన్నారు. ఇక కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 23.3% మంది జనం అన్నారు. పెరగలేదు అని 20.9% మంది జనం చెప్పారు. పెరిగి ఉండొచ్చు అని 30.2% మంది జనం అన్నారు. తెలియదు అని 25.6% మంది జనం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు వస్తుంది అని 18.6% మంది అన్నారు. రాదు అని 30.2% మంది జనం చెప్పారు. రావచ్చు అని 16.3% మంది జనం చెప్తుంటే, తెలియదు అని 34.9% మంది జనం చెప్తున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని పీలేరు నియోజకవర్గ ప్రజలను అడిగితే ఏం చెప్పారో చూడండి. పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 20.9% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 39.5% మంది జనం చెప్పారు. తెలియదు అని ఇంకో 39.5% మంది జనం అన్నారు. ఇవి పీలేరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్. మరో నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను మీ ముందు ఉంచుతాను. ఇవి ఇవాల్టి ఏడాదిన్నర ఆంధ్రప్రదేశ్ కూటమి పాలనపై బిగ్ టీవీ సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.